వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలను చూసినట్టయితే బార్డర్లో ఇంకా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. దానికి సంబంధించిన అన్ని వార్తాపత్రికలు కథనాల్ని ప్రచురించడం జరిగింది. యుద్ధ మేఘాలు అంటూ ఈనాడు ప్రధాన వార్తగా ఇవ్వడం జరిగింది. యుద్ధ విమానాలను పరస్పరం కాల్చుకున్న భారత్ పాక్, కశ్మీర్ భారత్ సైనిక స్థావరాలపై F-16తో బాంబులు కురిపించడానికి పాకిస్తాన్ విఫలయత్నం, వమ్ము చేసిన భారత్ కూల్చివేత, ప్రతి దాడి చేసిన పాక్, నేల కూలిన MiG-21 నియంత్రణ వేక, ఆవల బందీగా మన పైలట్ నెత్తురోడేలా కొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, ఖండించిన భారత్ వెంటనే అప్పగించాలని డిమాండ్, రక్తసిక్తమైన వింగ్ కమాండర్ అభినందన్ను తీసుకెళ్తున్న పాక్ జవాన్లు అంటూ ఒక ఫోటో ప్రచురించడం జరిగింది. జై జవాన్ అంటూ మెరుపు దాడి అభినందనీయం, సైనికుల త్యాగాలపై రాజకీయ గణనీయం, 21న రాజకీయ పార్టీల ఉమ్మడి ప్రకటన అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈనాడులో మరొక వార్తను తీసుకున్నట్టయితే రెచ్చిపోయిన ప్రేమోన్మాది, వరంగల్లో ఘాతుకం, డిగ్రీ విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కిరాతకుడు, నిందితుడు సహ విద్యార్థి, బాధితురాలి పరిస్థితి విషమం, చికిత్స కోసం హైదరాబాద్ తరలింపు, వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి ఎర్రవల్లి ఆదేశం అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా గుండె చెరువు నీటిలో మునిగి 4 విద్యార్థుల మృతి, పుట్టినరోజు విషాదం అంటూ వార్తనివ్వడం జరిగింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ దక్షిణ కోస్తా పరిధిలో వాల్తేరులో ఒక భాగం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటన, ఇక 3 డివిజన్లే సగానికి తగ్గనున్న దక్షిణ మధ్య రైల్వే పరిధి అంటూ వార్తనివ్వడం జరిగింది. 550 మంది విద్యార్థులకు తప్పిన ముప్పు, పరుపుల తయారీ కార్ఖానాలో అగ్ని ప్రమాదం, పక్కనే ఉన్న పాఠశాలకు విస్తరించిన మంటలు, స్థానికుల సాయంతో పిల్లల్ని కాపాడిన ఎస్ఐ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈనాడులో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో మొదటి వార్తగా హెడ్లైన్ వార్తగా గగనంలో భారత్ పాక్ బాంబర్ల పోరు అంటూ వార్తనివ్వడం జరిగింది. F-16 ఘర్షణ, ఆయుధాగారాన్ని కాపాడి పాక్కు చెప్పిన అభినందన్, మన గగనతలంలోకి చొరబడిన 10 పాక్ F-16 విమానాలు, లక్ష్యం మన ఆయుధ డిపో బెటాలియన్, ఆర్మీ బి గ్రేడ్ హెడ్ క్వార్టర్స్, తరిమికొట్టిన 4 సుఖోయిలు, 2 MiG-21 బైసన్ యుద్ధ విమానాలు, పాక్ విమానాన్ని కూల్చిన వింగ్ కమాండర్, అతని విమానము క్రాష్ అంటూ వార్తనివ్వడం జరిగింది. అగ్గి రాజుకుంటుంది, యుద్ధ విమానాలు హద్దులు దాటుతున్నాయి, సరిహద్దుల్లో హైటెన్షన్, విద్యా సంస్థలకు సెలవు, సరిహద్దు గ్రామాల తరలింపు, విమానాశ్రయాల మూసివేత, ఒక్కసారిగా వేడి పుట్టింది. భారత్ చేసిన దాడికి బదులివ్వాలన్న పాక్ ఏదో ఒకటి చేసేయాలి అనే ఆతృత ప్రదర్శించింది. నియంత్రణ రేఖ వెంబడి మంగళవారం రాత్రంతా గుల్లవర్షం కురిపించింది, మోటార్లు, మిసైళ్లను ప్రయోగించింది. భారత బలగాలు ప్రతిదాడులు చేసే అవకాశం లేకుండా మానవ కవచాలను ఏర్పరచుకొని జనావాసాల మధ్య నుంచి దాడులు చేసింది. దీంతో మన సైనికులు జనావాసాలకు దూరంగా ఉన్న 5 పాక్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేశారు. ఇక మంగళవారం తెల్లవారుజామున దాడిలో భారత్ అచ్చంగా ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోగా పాక్ మన సైనిక శిబిరాలపై దాడులకు ప్రయత్నించింది. పాక్కు చెందిన యుద్ధ విమానాలు హద్దులు దాటి మన గగనతలంలోకి ప్రవేశించాయి. వాటిని మన వైమానిక దళానికి చెందిన 6 MiG-21 బైసన్లు వెంటాడాయి. పాక్ విమానాల్లో ఒకదాన్ని మన వైమానిక దళం కూల్చేయగా పాక్ విమానాలను వెంటాడుతూ వెళ్లిన మన విమానంలో ఒకటి కూలిపోయింది. మన పైలట్ అభినందన్ వర్ధవన్ పాక్ సైన్యం చేతికి చిక్కారు. ఆయనను అమానుషంగా హింసించిన వీడియోలు చూసి దేశ ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. భారత్ దాడికి ప్రతిగా పాకిస్తాన్ ప్రతీకార దాడికి దిగడంతో ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందేమోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయంటూ ఆంధ్రజ్యోతిలో వార్తనివ్వడం జరిగింది. సైన్యానికి మోడీ పూర్తి స్వేచ్ఛ అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. భారత్ని రెచ్చగొట్టొద్దు, సైనిక దుస్సాహసానికి దిగొద్దు, ఉగ్రవాదులపై చర్య తీసుకోవాలని పాకిస్తాన్కు అమెరికా హెచ్చరిక. రాజకీయ భౌగోళిక లక్ష్యాలకు ఉగ్రవాదం వద్దు, రష్యా, భారత్, చైనా సంయుక్త తీర్మానం పాక్కు శరాఘాతం అంటూ అంటే అంతర్జాతీయ సమాజం నుంచి కూడా భారత్కు మద్దతు పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. చైనా కూడా సంయుక్త తీర్మానంలో పాల్గొన్నది. చైనా మొదటి నుంచి పాకిస్తాన్కు అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఉగ్ర దాడితో చైనా కూడా పాకిస్తాన్ను వెనుకేసుకురావడం మానేసిందని చెప్పొచ్చు. మరొక వార్తను తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో టీచర్ల భర్తీ ఎప్పుడు ఏడాది గడిచినా చర్యలేవి, 1800 పాఠశాలల్లో టీచర్లే లేరు అంటూ వార్తనివ్వడం జరిగింది. నిలువునా కాల్చిన ప్రేమోన్మాదం, యువతి పెట్రోల్ పోసి నిప్పంటించిన సహ విద్యార్థి అంటూ వార్తనివ్వడం జరిగింది. విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్ అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో ప్రధానంగా వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే మరొక పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి పేజీలో మొదటి వార్తగా యుద్ధ మేఘాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులకు తెగబడిన పాకిస్తాన్,
నౌషేరా పూంచ్ సెక్టార్లలో దాయాది దుస్సాహసం సమర్థంగా తిప్పికొట్టిన భారత్. పాక్ విమానం కూల్చివేత 2 విమానాలని పేల్చేసినట్టు ప్రకటించుకున్న పాకిస్తాన్. అదుపులో భారత వైమానిక పైలట్. ఉద్రిక్తల్ని తగ్గించుకోవాలని ఉభయ దేశాలకు అంతర్జాతీయ సమాజం పిలుపు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా, నా చేతుల్లో మోడీ చేతుల్లో ఉండదు, యుద్ధం ప్రారంభమైతే ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఉద్రిక్తలను తగ్గించుకునేందుకు భారత్ను చర్చలకు ఆహ్వానిస్తున్నాం అంటూ ఇమ్రాన్ ఖాన్కు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. రెండో వైపు చూడాలనుకుంటే తట్టుకోలేరు, యుద్ధం వస్తే భారత్దే పైచే అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా, రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది సాక్షిలో. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు అంటూ వార్తనివ్వడం జరిగింది. పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీగా గూడూరు నేడు అధికారిక ప్రకటనలు అంటూ వార్తనివ్వడం జరిగింది. పెట్టేగిన ప్రేమోన్మాదం, డిగ్రీ విద్యార్థిని పెట్రోల్ పోస్ట్ నిప్పంటించిన సహ విద్యార్థి అంటూ ఇవ్వడం జరిగింది. 3 జిల్లాలకు నాన్ క్యాడర్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు కలెక్టర్గా పోస్టింగులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి సాక్షిలో మొదటి పేజీలో వచ్చిన వార్తలను తీసుకున్నట్టయితే, మరొక పత్రికను తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో మొదటి పేజీలో మొదటి వార్తగా యుద్ధ మేఘాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. పాపం అభినందన్ అంటూ ఫోటోను ప్రచురించడం జరిగింది. కాశ్మీర్ గగనతలంపై మినీ యుద్ధం అంటూ వార్తనివ్వడం జరిగింది. రెక్క విప్పిన లోహ విహంగాలు, దూసుకొచ్చిన 3 పాక్ F-16, తిప్పికొట్టిన భారత వాయుసేన, ఒక F-16 కూల్చివేత, తోకముడిచిన పాక్, MiG-21 బైసన్ జెట్ నష్టపోయిన భారత్. యుద్ధం వద్దు, చర్చిద్దాం, వార్ మొదలైతే నా చేతిలో ఉండదు, మోడీ కూడా నియంత్రించలేరు, తప్పుడు అంచనాలతోనే యుద్ధం మొదలవుతాయి అంటూ ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ చర్చలకు ఆహ్వానించిన విషయాన్ని ప్రధానంగా ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా, పాక్ చర్యలో భారత్ పైలట్ ఆర్మీ పిడిగుద్దులు అంటూ వార్తనివ్వడం జరిగింది. అభినందన్పై ప్రశ్నల వర్షం, తానేమీ చెప్పలేదని స్పష్టం చేసిన పైలట్. జెనీవా ఒప్పందానికి పాకిస్తాన్ తూట్లు అంటూ వార్తనివ్వడం జరిగింది. సేనల విజయం నేతల ఖాతాక అంటూ ఎన్నికల అస్త్రంగా మలుచుకునేందుకు కమల్నాథ్ల కుటిల యత్నాలు, తిప్పికొడుతున్న విపక్ష పార్టీలు అంటూ వార్తనివ్వడం జరిగింది. విశాఖ రైల్వే జోన్కు ఓకే. మరొక వార్తనివ్వడం జరిగింది. విషాదం, పుట్టినరోజు వేడుకల్లో అపశృతి, కేక్ కట్ చేసి చేతులు కడుక్కునే యత్నంలో ప్రయాదం, ఒకరిని రక్షించబోయి నీటిలో జారిపడిన 3 మృతులంతా కోదాడ అనురాగ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ప్రేమోన్మాదం అంటూ మరొక వార్తనివ్వడం జరిగింది. ఇవి ఆంధ్రప్రభలో మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే, వీటిపై విశ్లేషణ కొనసాగించే ముందు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. పేపర్ ముచ్చట కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. గాయత్రీదేవి జ్యోతిషాలయం, దిల్సుఖ్ నగర్. శ్రీ పండిట్ సాయిరాం శాస్త్రి గారు గత 30 సంవత్సరాలుగా దిల్సుఖ్ నగర్ లో స్థిరంగా ఉంటున్నారు. మీరు చేస్తున్న ప్రయత్నాలు విఫలమగుట, కార్యక్రమాలయందు ఆలస్యం, అనుకోని చిక్కులు, వివాహ ప్రయత్నం ముందుకు సాగక వివాహ ఆలస్యం, ఉద్యోగం, ఆరోగ్యం, దాంపత్యం, సంతానయోగం, విదేశీయానం, భూ వివాదములు మరియు వ్యాపారాదులలో సమస్యలకు జ్యోతిష్యపరమైన పరిష్కారమునకై పుట్టిన తేదీ, బొటనవేలు ముద్ర, హస్తరేఖలు, జాతకం చూసి వివరముగా జ్యోతిష్యం చెప్పగలరు. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం అడిగి నిరాశ చెంది ఉండవచ్చు. ఒక్కసారి శ్రీ సాయిరాం శాస్త్రి గారిని సంప్రదించండి. గమనిక: స్త్రీ పురుషుల ఎటువంటి జీవిత సమస్యలకైనా పూజ, హోమం, అంజనం, యంత్రం, మంత్రం ద్వారా 9 రోజుల్లో గాయత్రీదేవి సాయిబాబా పూజ చేసి శాస్త్రోక్తంగా పరిష్కారం చూపగలరు. గాయత్రీదేవి జ్యోతిష్యాలయం, ఫ్లాట్ నంబర్ 101, ఫస్ట్ ఫ్లోర్, శిల్పి అపార్ట్మెంట్స్, ఏ బ్లాక్, నియర్ కోనాక్ థియేటర్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ 9949373448, 940405370444. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసినట్టయితే దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ఇండియా పాక్ మధ్య టెన్షన్, యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. అయితే ఆశ్చర్యకరంగా మరొక వార్తను కూడా చూసుకున్నట్టయితే, అంటే పిల్లలు అంటే ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాలేదు, రెచ్చిపోయిన ప్రేమోన్మాది అంటూ, అంటే ఒక అమ్మాయి ప్రేమించలేదని అమ్మాయి మీద పెట్రోల్ పోసి అంటే తగలబెట్టిన సహ విద్యార్థి తగలబెట్టిన విషాదకరం ఆ వార్త ఒకటి ఉంది. ఈ వార్తకు సంబంధించి వివిధ వార్తలను చర్చించడానికి మనతో పాటు సంకపల్లి సుధీర్ రెడ్డి, టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనతో ఉన్నారు. నమస్తే సార్. ముందుగా అయితే మన వార్తలు చూసుకున్నట్టయితే అంటే యుద్ధ మేఘాలు, యుద్ధ వార్తలు ఉన్నాయి. అయితే ముందుగా అయితే మన రాష్ట్రానికి వరంగల్ జిల్లాకు చెందిన ఒక వార్తను తీసుకుంటే, ఒక అబ్బాయి
అంటే ఒక అమ్మాయి ప్రేమించలేదనే ఉద్దేశంతో అంటే పెట్రోల్ పోసి కాల్వడం అంటే ఎటువైపు యువత అంటే ఎటువైపు వెళ్తున్నారు అనేది మనం ఆలోచించాల్సిన దీనిపై అంటే ఎలా స్పందిస్తారు మీరు? నిజంగా ఇట్లాంటి చర్యలు పిల్లలు చేయడం చాలా దురదృష్టకరం. బహుశా దీంట్లో బాధ్యత ఒక పిల్లలదే కాదు, తల్లిదండ్రులది ఉంది, ఉపాధ్యాయులది ఉంది, ఎడ్యుకేషన్ సిస్టంలోనే కొంత కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం కొన్ని నైతిక విలువలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం. ఎంతసేపు జాబ్ ఓరియంటెడ్ అంటే డబ్బు సంపాదించాలి అనే ఒక తాపత్రయం, ఒక లైఫ్ స్టైల్ బాగా ఉండాలనే ఒక లైఫ్ స్టైల్లో మనం బ్రతుకుతున్నామే తప్ప ఇంతకుముందు సామూహిక కుటుంబాలు ఉండేటివి. ఆ సామూహిక కుటుంబంలో తాతో అమ్మమ్మో నానమ్మో అక్క చెల్లె బంధుత్వాలు బంధువులు అంటే ఓ సమాజంలో ఏ విధంగా ఉండాలి అని చర్చ నడిచేది ఇంట్లో. అంటే ఇది మంచిది కాదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పేటటువంటి సమాజం ఈరోజు లేదు. అంటే న్యూక్లియర్ అంటే చాలా చిన్న చిన్న కుటుంబాలు. ఒకటి న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా ఫోన్లు ఈ ప్రభావంతో ఒకరిని ఒకరు మాట్లాడుకునే సందర్భం కూడా చాలా అదే అక్కడికి చెప్తున్నా. అట్లా న్యూక్లియర్ కుటుంబాలు వచ్చేసి తల్లి జాబ్కి వెళ్ళిపోవడం, తండ్రి జాబ్కి వెళ్ళిపోవడం, అబ్బాయిలను కంట్రోల్ పెట్టుకోలేనప్పుడు ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో విచ్చలవిడితనం కూడా ఎక్కువగా పెరిగిపోయింది. సెల్ ఫోన్లో మనకు చూడలేనటువంటి అందుబాటులో లేనటువంటి ప్రతి అంశాన్ని కూడా మన చేతిలోకి వచ్చేసింది. ఆ పిల్లలు ఆ విధంగా ఒక నేరపూరితమైనటువంటి కార్యక్రమాలకు కూడా దగ్గరవుతున్నారేమో అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రుల బాధ్యత అంటే పిల్లలు చేసే తప్పే, కానీ దాంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా వాళ్ళకు సమాజ హితం కోసం పనిచేసేటువంటి తల్లిదండ్రులు అంటే పిల్లల హితం కోసం పనిచేసే వాళ్ళు డబ్బు వైపు లేకుంటే ఆర్థిక అవసరాల వైపు బాగా మరలిపోవడం, వాళ్ళని పట్టించుకోకపోవడం కూడా ఇందులో ఒక ప్రధానమైనటువంటి బాధ్యత కనిపిస్తూ ఉంది. పిల్లలు కూడా నిజానికి ఇంత ఉన్మాదంగా తయారు కావడానికి కారణం ఈ సమాజం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే సమాజంలో కూడా ఎవరు పట్టించుకోకపోవడం, ఒక రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే దాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోవడం అంటే సమాజంలో సమాజం పట్ల పబ్లిక్ ప్రజలకు ఒక నాకెందుకులే నాకేం అవసరం లే అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఈ చర్య కనిపిస్తూ ఉంది. దీనివల్ల ఇట్లాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఏదైనా అంటే ఇదేదో ప్రభుత్వమే చేయాలా, ఈ ప్రభుత్వం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుందని కాదు, ఈ ప్రజల బాధ్యత కూడా ఉంది. ఇట్లాంటి ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మనకి ఈరోజు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తంగా అసలు ఏం జరుగుతున్నామో తెలియదు. చదివిన తర్వాత ఈ చదువు ద్వారా తర్వాత ఏం చేయాలో తెలియదు. అంటే కనీసం ఒక మంచిగా బ్రతకడానికి కావాల్సినటువంటి మార్గాలు ఏమీ లేవు ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో. ఎంతసేపు ఆ క్యాలిక్యులేషన్స్ లెక్కలేయడం, మనకు ఏం జరిగితే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే ఎంత డబ్బు వస్తుంది, ఈ డబ్బుకు సంబంధించినటువంటి చదువు మాత్రమే చదవాలని ఒక పెద్ద ప్రధానమైనటువంటి ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండడం, తల్లిదండ్రుల బాధ్యత లేకపోవడం, ఉపాధ్యాయుల బాధ్యత కూడా. ఉపాధ్యాయులు ఎవరైనా గట్టిగా మందలించారనుకోండి పిల్లల్ని, వెంటనే పెద్ద గొడవలు. ఎందుకంటారు అంటే మంచి అనే చెప్పేటువంటి సందర్భం కూడా లేకుండా పోయింది ఈ సమాజంలో. దీని ద్వారా చాలా ఇట్లాంటి అరాచకాలు జరుగుతున్నాయి. ఈ ఒక్కటే కాదు, చాలా జరిగాయి. నిన్న మొన్న మన హైదరాబాద్లో కూడా ఆ అమ్మాయిది జరిగిన ఇన్సిడెంట్, తర్వాత ఈ ఇన్సిడెంట్ ఇట్లాంటి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తల్లిదండ్రుల బాధ్యత వహించాలి, సమాజం కూడా బాధ్యత వహించాల్సినటువంటి అవసరం. పిల్లల్ని ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం. అంటే మనకు మనంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. పిల్లల్లో అవగాహన పెంచాల్సిన అవసరం. అదే కదా, ఎడ్యుకేషన్ సిస్టంలోనే అవగాహన లేకుంటే ఒక మనిషిని కాల్చి చంపడం అంటే అది మామూలుగా అంటే మనం ఎక్కడ అదే అంటే ఈ ఉన్మాదానికి కారణం ఇవన్నీ కూడా. అంటే మనకు మన ఇంట్లో మన పిల్లల పట్ల బాధ్యత లేకపోవడమే. ఎవరు ఎన్ని చెప్పినా ఇప్పుడు ఒక విద్యార్థికి కానీ ఒక పిల్లోడికి కానీ మనకి రెండు ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఇంట్లోనే చెప్పాలి, లేకుంటే స్కూల్లోనే చెప్పాలి, అదర్వైజ్ కాలేజీలోనే చెప్పాలి. ఈ రెండింటి దగ్గర మనం ఆ అబ్బాయికి ఆ మెదడులో ఒక మంచి ఆలోచనలు రేకెత్తించకపోతే ఖచ్చితంగా ఉన్మాదిగానే తయారవుతాడు. ఎందుకంటే చేతిలో సెల్ ఫోన్ ఉంది, మనం కూడా తల్లిదండ్రులు కూడా విచ్చలవిడిగా డబ్బులు ఇవ్వడం, విచ్చలవిడితనం వైపు మనమేమని ప్రయత్నించడం, ఈ రకంగా చేయడం వల్లనే ఇలాంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. అసలు ప్రేమ అంటే అర్థం లేదు వాళ్ళకు, పిల్లలకు అర్థం తెలియదు. కానీ నిజానికి ఈరోజు అమ్మాయిలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంత భయపడుతున్నారంటే పిల్లలను బయటికి పంపించాలంటే ఏ రకమైనటువంటి సెక్యూరిటీ కల్పించాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఇట్లాంటి వ్యక్తులను అంటే పిల్లల్ని మరి మనం ఏదైనా వారికి శిక్ష వేయాలి అన్నాం అనుకోండి, చాలా సంఘాలు వచ్చేసి ఎందుకు శిక్ష చేస్తారో చిన్నపిల్లడు కదా తెలియదంటారు. కానీ ఒక తెలియనటువంటి పిల్లగాడు ఆ రకంగా చేయడం ద్వారా
ఇట్లాంటి చర్యలను ఎట్లాంటి అంటే మళ్ళీ ఇంకొకసారి చేయాలంటే భయపడరు, కానీ ఎన్నిసార్లు చేసినా ఆ విధంగానే చేస్తా ఉన్నారు. అంటే దీంట్లో లోపం మౌలికమైనటువంటి మార్పు రావాలి, తల్లిదండ్రుల దగ్గర మార్పు రావాలి, వాళ్ళని కేర్ తీసుకోవాలండి. వాళ్ళు కేరే తీసుకోకపోతే వాళ్ళు ఎక్కువ కాలేజీలో స్కూల్లో గడిపినప్పుడు అమ్మాయి అబ్బాయి కలిసి చదువుకుంటున్నప్పుడు మీరు చదువు మీద జాస ఉండేటట్టు చూడాలి, కానీ అది లేకుండా అదే ఆ కాన్సన్ట్రేషనే లేకనే. అంటే విద్యార్థులను ఉపాధ్యాయులు, అధ్యాపకులు, లెక్చరర్స్ ఆర్ ప్రొఫెసర్స్ వాళ్ళు మనకెందుకులే పోనీ మనకేం వస్తుంది ఊరికే మనం చెప్పి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ నిజానికి వెనకటి రోజుల్లో ఒక పిల్లోడు స్కూల్కో కాలేజ్కో పోతే చాలా కేర్ తీసుకునేవాళ్ళు. వాడు చదవకపోతే ఇంటికి పోయి తల్లిదండ్రులతో చర్చించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ సిస్టమ్ ఉందా? ఎందుకు? మనకేం అవసరం? ఇప్పుడు మీ ఓడు చదవలేదనుకో, నువ్వేం చదువు చెప్తున్నావు, నీకు ఆ చదువు వస్తుందా, మావానికి ఎందుకు చదువు వస్తలేదని ప్రశ్నిస్తున్నారు. అంటే తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది ఇందులో. మనం అవునన్నా కాదన్నా చర్చించుకోవాల్సినటువంటి విషయం. అంటే కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడాలంటే తల్లిదండ్రుల బాధ్యత 90% ఉంటే 10% సమాజం బాధ్యత ఉంది. ఆ పిల్లోడిని, ఇట్లాంటి పిల్లలను గుర్తించాలి, సమాజం కూడా గుర్తించాలి. వీడు కొంచెం యారగెంట్గా ఉన్నప్పుడు కొంచెం వాడిని కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజం పట్ల కూడా ఉంది. పోలీస్ వ్యవస్థ చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఇట్లాంటి విషయాలను పరిశీలించి వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తారా, ఎలాగూ శిక్ష పడుతుంది. అంత పెద్ద క్రైమ్ చేసిన తర్వాత శిక్ష పడకుండా ఉండదు. కానీ తర్వాత నెక్స్ట్ ఎవరు చేయకుండా చూసే బాధ్యత సమాజం మొత్తం తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అంటే ఆ అమ్మాయి త్వరగా కోలుకోవాలని మా వీతి తరఫున కూడా కోరుకుంటూ, అమ్మాయికి ఏం కాకూడదని కోరుకుందాం. అలాగే చూసినట్టయితే మరో వార్త, దాదాపు అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా యుద్ధ వాతావరణం. అంటే మీ ఉద్దేశం ప్రకారం యుద్ధం వస్తుందంటారా? నా ఉద్దేశం ప్రకారం యుద్ధం అయితే రాదు. ఎందుకంటే ఇది కేవలం కొంత అంటే పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకున్నా, యుద్ధం చేయాలని కోరుకున్నా అది నేరుగా యుద్ధం చేయడానికి కోరుకోదు. కేవలం దొంగ దెబ్బ తీయడానికి, ఉగ్రవాదులను ప్రయోగించి మన దేశాన్ని వీకెండ్ చేయడానికి ఇదే చేస్తుంది తప్ప గత దశాబ్దాలుగా చేస్తూనే ఉంది. అయినా గత దశాబ్దాలుగా మనం స్ట్రెంథన్ అవుతూనే ఉన్నాం. ఇప్పుడు శత్రువు ఎప్పుడు మనం దెబ్బ కొట్టాలన్నప్పుడు వాడు రకరకాల ఆలోచన చేసినప్పుడు దానికి అనుగుణంగా మనం ఇంకా పెరుగుతూనే ఉన్నాం, తగ్గం. వాళ్ళకి తెలియనటువంటి విషయం అదే. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో యుద్ధం వస్తుందని నేను అనుకోను. కానీ కేవలం ఈ టెన్షన్ మాత్రం క్రియేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు పాకిస్తాన్లో వెళ్ళి మనం కొట్టడం వాళ్ళను, అంటే ఇక్కడ పుల్వామాలో దాడి కట్టిన తర్వాత వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు కూడా అక్కడ సమాజానికి కొంత చెప్పుకోవాలి కాబట్టి ఏదో దాడి చేశామని చెప్పుకోవడమే తప్ప వాళ్ళకు నేరుగా మనతో యుద్ధం చేసే సత్తా కానీ దమ్ము కానీ లేదు వాళ్ళకు. ఒకటి. రెండు, మన దగ్గర ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, యుద్ధం మొదలైతే నా చేతిలో ఉండదని. నిజానికి ఆయన చేతిలో ఏది లేదు, ఈ రోజు కూడా లేదు. కానీ ఆయన ఇంకో మాట అన్నాడు, మోడీ చేతిలో ఉండదని. అంటే మోడీ అనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రధాని చేతిలో ఉండదని. కానీ భారతదేశ ప్రధాని చేతిలోనే టోటల్గా కంట్రోల్ ఉంటుంది. మా దేశం ప్రజాస్వామ్య దేశం, వాళ్ళకి తెలియదు ఆ విషయం. ఇక్కడ మొత్తం సిస్టమ్స్ అన్నీ రాష్ట్రపతి, ప్రధానమంత్రి చేతిలోనే నడుస్తాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ చేతిలో ఏది ఉండదు. ఇమ్రాన్ ఖాన్ ఒక పప్పెట్, ఒక డమ్మీ క్యాండిడేట్. అది కూడా ఉగ్రవాదులు కావాలని గెలిపించుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టినటువంటి ఒక వ్యక్తి. ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, మన టార్గెట్ పాకిస్తాన్ ప్రజలు కాదు, మన టార్గెట్ ఉగ్రవాదులు, మన టార్గెట్ ఉగ్ర తండాలు, మన టార్గెట్ అక్కడ ఉగ్రవాదాన్ని నాశనం చేయడమే. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలు ఏం కోరుతున్నారో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం నిజం, పాకిస్తాన్లో సమస్య వచ్చినప్పుడు, అంటే పాకిస్తాన్లో ఒక రాజకీయపరమైనటువంటి సమస్యలో రాజకీయపరమైనటువంటి అనిశ్చితి వచ్చినప్పుడు వాళ్ళు కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. మీరు జాగ్రత్తగా గమనించండి, కాశ్మీర్ మొత్తంగా అల్లకొల్లలో ఎక్కడ ఉండదు. కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక ప్రాంతమే జమ్మూ, వెరీ సేఫెస్ట్ ప్లేస్. కాశ్మీర్లో ఉన్నటువంటి ఒక 3 జిల్లాలు మాత్రమే, అది లోయ, కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి ప్రాంతం మాత్రమే. అంటే వాళ్ళు ఏమంటారంటే, ఆ రోజు రాజా హరిసింగ్ మమ్మల్ని అనవసరంగా హిందుస్థాన్లో కలిపాడు, మేము పాకిస్తాన్ వెళ్ళిపోయేవాళ్ళం. దీన్ని ఆసరాగా తీసుకొని ఈ ఉగ్రవాదులందరూ కూడా ఉగ్రవాదులను తయారు చేసుకొని మన మీద ప్రయోగిస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్లో ఎప్పుడైతే ప్రజాస్వామ్య దేశంగా నిలబడుతుందో అప్పుడు ఈ సమస్యలకు పరిష్కారం పోతుంది. ఎప్పుడైతే పాకిస్తాన్ సైన్యం చేతిలో బందీ అయి ఉన్నదో అప్పటి వరకు ఈ సమస్య నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్లో ఉగ్రవాదులు అంటే ఎవరో కాదు, అక్కడ ఉన్నటువంటి సైన్యమే, పాకిస్తాన్లో ఉన్నటువంటి సైన్యమే ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. లేకుంటే ఈ రోజు వరకు వాళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది?
కేవలం పాకిస్తాన్ ఫండింగ్ చేస్తున్న వాళ్ళు పెరుగుతూ ఉన్నారు. మీరు ఇది అడగాలనుకుంటున్నారు. అంటే ఏంటంటే ముఖ్యంగా మనం ఏంది అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ చాలా క్లారిటీగా చెప్పింది, దిస్ ఈజ్ నాట్ మిలిటరీ యాక్షన్, మేము అంటే పౌర సమాజం మీద దాడి చేయలేదు, ఉగ్రమూకల్ని మాత్రమే ధ్వంసం చేసినాం, టార్గెటెడ్ ప్లేసెస్ అని చెప్పి అంత క్లారిటీగా చెప్పారు. కానీ నిన్న చేసిన వాళ్ళ దాడులన్నీ సైన్యం మీద చేసిరు. అదంటే ఇది ఎంతవరకు సమాజాన్ని ఒప్పించగలదని ఒప్పించలేరు వాళ్ళు. అది ఇప్పుడు ఇంటర్నేషనల్గా చైనా కానీ రష్యా కానీ మొన్నటి వరకు కొద్ది గొప్ప సపోర్ట్ చేస్తున్నటువంటి చైనా కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఖచ్చితంగా ఉగ్రవాదం అనేది లేకుండా చేయాలని అందరూ కోరుకుంటారు ప్రపంచవ్యాప్తంగా, ఇంక్లూడింగ్ పాకిస్తాన్ కూడా ఇంటర్నేషనల్ డయాస్ మీద మాట్లాడేటప్పుడు ఉగ్రవాదం ఉండద్దు, మా కంట్రీ కూడా ఉగ్రవాదం ఉండదు. కానీ ఒసామా బిన్ లాడెన్ లాంటి ఒక వ్యక్తి అటామాబాద్లో ఏ దేశంలో దొరికాడు? పాకిస్తాన్లోనే దొరికాడు. అంటే ఇంటర్నేషనల్ ఉగ్రవాది అయినటువంటి ఒసామా బిన్ లాడెన్ను అమెరికా వచ్చి మట్టు పెట్టే వరకు పాకిస్తాన్లో ఉండడానికి పాకిస్తాన్ దేశానికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఆ దేశం ఉంది. అంటే ఆ దేశానికి అట్లాంటి ఉగ్రవాదులకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే 100% పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుందని మొత్తం ఇంటర్నేషనల్గా తెలుసు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య, పాకిస్తాన్ అనే దేశం ఉగ్రవాదం నుంచి బయటపడుతుందా లేదా, బయటపడాలంటే ఏ రకమైనటువంటి చర్యలు చేయాలి, అసలు నిజానికి ఉగ్రవాదం నుంచి బయటపడిగే సత్తా ఆ దేశానికి ఉందా అనేది ఒక పెద్ద ప్రధానమైనటువంటి సమస్య. ఆ విధంగా ఆలోచిస్తే ఖచ్చితంగా ఉగ్రవాదం సమస్య నుంచి ఆ దేశం బయటపడలేదు, ఉగ్రవాదులను తయారు చేసుకుంటూనే. ఎందుకంటే ఒకటి, ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమెరికా అమ్మాల్సిందే, లేదంటే రష్యా అమ్మాల్సిందే, ఫ్రాన్స్ అమ్మాల్సిందే, లేకుంటే అటుపక్క చైనా అమ్మాల్సిందే. అసలు అందరూ చెప్పేటువంటి ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాలి, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి వీళ్ళ పాత్ర కూడా ఉండాలి. అందులో ఖచ్చితంగా అమెరికా పాత్ర ఉండాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకు ఈ రకమైనటువంటి అంటే ద్వంద్వ ప్రమాణాలు పాటించకుండా నిజంగా చిత్తశుద్ధితో ప్రపంచం అంతా కూడా యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఏషియన్ కంట్రీస్ కానీ అన్ని కంట్రీస్ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయానికి వచ్చినాడు దీన్ని సాధ్యపడుతుంది. పాకిస్తాన్ లేని దేశం మనతో ఇప్పటికీ 3 సార్లు ఓడిపోయారు. 30 సార్లు చేసినా 300 సార్లు చేసినా ఓడిపోతారు, అది వాళ్ళకి తెలుసు. కాకుండా కేవలం ఇక్కడ ఉన్నటువంటి యువతను రెచ్చగొట్టి, అంటే యువతను రెచ్చగొట్టడం అంటే అరే మీరందరూ కూడా ఈ దేశానికి సంబంధించిన కాదు, మీకు స్వతంత్ర ప్రతిపత్తి వస్తుంది, మీకు అది వస్తుంది ఇది వస్తుందని ఒక విధమైనటువంటి భావజాలాన్ని వాళ్ళ మైండ్లో చొప్పించి ఈ రకమైనటువంటి ఉగ్రవాదం చేస్తూ ఉంటారు. అసలు యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ అనే దేశం అది ప్రపంచ పటంలో ఉండకుండా చేయొచ్చు, అది పెద్ద విషయం కాదు. కానీ 99% యుద్ధం జరగదనే నా ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే వాళ్ళంత సాహసం చేయరనే నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ ఒక మాట చెప్పాడు, యుద్ధం జరిగితే వచ్చేదేముంది, యుద్ధం జరిగితే చేసేదేముంది, అందరూ సమాజమే నష్టపోతుంది కదా అని ఒక మాట కూడా చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా నిన్న వాళ్ళకు దొరికినటువంటి అభినందన్ని త్వరగా బయటికి రావాలని, ఈ పుల్వామా ఘటనకు సంబంధించినటువంటి కాకుండా మొత్తం ఉగ్రవాదానికి సంబంధించినటువంటి ఉగ్రవాదుడు ఆ మౌలానా మసూద్ అజర్ ఉన్నాడు కదా, వాడిని భారతదేశానికి అప్పగించి ఆయన మీద చర్య తీసుకోవాలని భారతదేశ ప్రభుత్వం, భారతీయ ప్రజలందరూ కోరుతూ ఉన్నారు. మరొకసారి ఇట్లాంటి ఘటనలు కాకుండా ఉంటే సమాజానికి మంచిది. సరే, ఇప్పుడు నేను పాకిస్తాన్ వెంటనే యుద్ధం చేసి నాశనం చేయాలని, పాకిస్తాన్ ప్రజలు నాశనం పోవాలని ఎవరు కోరుకోరు. కానీ ఉగ్రవాదులనే ఆలోచన చేయొద్దని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అంటే భారత ప్రభుత్వం కూడా ఆ విధమైన చర్యలు తీసుకుంటుంది. అంటే ముందుగా ఇంటర్నేషనల్ సమాజంలో, అంతర్జాతీయ సమాజంలో పాక్ను ఏకాకిం చేయడానికి దాదాపు ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో కొంత సఫలమైంది. అంటే పాకిస్తాన్ ఇప్పటికి కూడా అంతర్జాతీయ సమాజం ఒత్తిడి తెస్తున్నా ఇదే ప్రాక్సీ వార్ చేస్తుంది. కానీ మేము ఉగ్రవాదుల్ని ఏరి పారేస్తామని ఇప్పటివరకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఎస్, అంటే ఉగ్రవాదులు వేరు, పాకిస్తాన్ సైన్యం వేరు కాదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ సైన్యాన్ని వేరు చేయాలంటే పాకిస్తాన్ సాధ్యపడేది కాదు, అది అక్కడే ఉంది. వాళ్ళ మెదడులోని ఆలోచనలే తక్కువ, డిఫరెన్స్ రావాలా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సైన్యమే ఒక ఉగ్రవాదులుగా మారి పనిచేస్తూ ఉంది. మీరు ఇప్పుడు ఎక్కడైనా చూడండి, ఉగ్రవాదులు లోపల రావడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు? సైన్యమే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈజ్ అ నథింగ్ బట్ ఉగ్రవాది, నథింగ్ బట్ పాకిస్తాన్ ఫోర్స్. ఈ ఫోర్సే సైన్యం, సైన్యమే ఉగ్రవాది. మీరు అందుకే ఎక్కడో పూంచ్ సెక్టార్లోనో లేకుంటే రాజౌరి సెక్టార్లోనో కాల్పులు జరిపితే వాళ్ళు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఇదే, అంటే ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఇక్కడ ఇదే ఉందండి. అంటే సైన్యం వేరు, ఉగ్రవాదులు వేరు కాదు. ఇక్కడ సైన్యం తయారు చేసినటువంటి ఉగ్రవాదులే వాళ్ళు తయారు చేసి మన మీదకి, మన వాళ్ళనే మన మీదకి పంపిస్తున్నారు.
ఇదే ఇక్కడే మార్పు రావాలని కోరుకుంటాము. అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకు డెమోక్రటిక్ కంట్రీ అయితే ఎంతో కొంత ఇదండి. డెమోక్రసీ లేదు, ఎప్పుడు కూడా అధ్యక్షుడు పూర్తి 5 సంవత్సరాలు కంప్లీట్ చేసిన పరిస్థితులు కూడా లేవు. సైన్యం ఎవరు చెప్తే వాళ్ళే ఉంటారు. ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ అధ్యక్షుడిని దించేసి మళ్ళీ సైన్యం వాళ్ళ చేతిలోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. అసలు అంటే వాళ్ళకు డెమోక్రటిక్ అనే పదానికి విలువ తెలియదు. డెమోక్రసీ అంటే ఒక ప్రజాస్వామ్యం అంటే ఆ ఫ్రూట్ అనేది ఎట్లా ఉంటుందో అక్కడ ప్రజలకు కూడా తెలియదు. నిజానికి ముషరఫ్ వచ్చినప్పుడు అంతకు ముందు ఉన్నటువంటి ఆయనను బెనజీర్ భుట్టోను తీసేసి ముషరఫ్ వచ్చాడు. ముషరఫ్ను తీసేసి నవాజ్ షరీఫ్ వచ్చాడు. నవాజ్ షరీఫ్ను అరెస్ట్ చేసో లేకుంటే ఇబ్బంది పెట్టో ఇట్లా ఈ రకంగా అంటే జనరల్గా సమాజంలో ఒక ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి విలువ వాళ్ళకి తెలియదు. ఆ తెలియని విలువ గురించి వాళ్ళకి తెలియజేయాలంటే ఇప్పటికిప్పుడు అంటే కష్టమే. కానీ ఆ రోజు దీనికి ఒకటేనండి, ఫ్రెండ్లీ పాకిస్తాన్ ఇండియాతో ఉంటే ఈ సమస్యకు పరిష్కారం తీరిపోతుంది. కానీ అది కోరుకోలేము, అది జరగదు కూడా. ఇప్పుడు అంటే కొత్తగా పీఓకేపై ఏమైనా చర్చ జరగాలంటారా? పీఓకే నుంచే స్థావరాలన్నీ కూడా అంటే ఉగ్ర స్థావరాలన్నీ వాళ్ళు చేస్తున్నదంతా పీఓకే నుంచి. వాళ్ళు ఒకటి ఫాలో అవుతున్నారు. ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పెట్టుకుంటే పాకిస్తాన్ బార్డర్కి తర్వాత ఉంటారు కాబట్టి ఏ రకమైన ఇబ్బంది వచ్చినా ఇక్కడే వస్తుంది, పాకిస్తాన్లో రాదని ఒక ఎందుకంటే మనం ఫైట్ చేస్తే ఉగ్రవాదులతో ఫైట్ చేస్తాం, పాకిస్తాన్ అక్కడ జరుగుతుంది. వాళ్ళు చాలా బ్రిలియంట్గా అన్నీ కూడా పాకిస్తాన్కు బయట ఉన్నటువంటి ఆక్రమిత కాశ్మీర్లో ఇట్లాంటి కార్యకలాపాలను చేస్తూ ఉన్నారు. తద్వారా అంటే ఇప్పుడు ఈ మౌలానా అజర్ ఎక్కడో వేరే దేశంలో ఇతర దేశంలో ఎక్కడో గుహలలో లేడు, పాకిస్తాన్లోనే ఉండి ఓపెన్గా తిరిగి వాళ్ళకి సెక్యూరిటీ కల్పిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. అక్కడి నుంచి మీరు ఎప్పుడైనా పాకిస్తాన్కు ఇస్లామాబాద్ అక్కడ వెళ్తే కొన్ని బోర్డ్స్ ఉంటాయి, అంటే మీరు రిక్రూట్ మౌలానా అజా అది జైషే మహమ్మద్ రిక్రూటింగ్ ప్లేస్ అని, అంటే మీ ఇప్పుడు ఇది ఉంది కదా అట్లా పెట్టుకొని ఉంటారు. వాడు లోపల ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత వానికి అప్లికేషన్ అన్నీ నింపేసిన తర్వాత ఆ పిల్లలకు వాళ్ళకి ఒక కిట్ ఇస్తారు, బాంబులు తుపాకీ కొన్ని రోజులు తీసుకుపోయి ఒక 15-20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో ఓపెన్ ప్లేస్లో ఫైరింగ్ చేయడం ఎలా అన్నీ నేర్పిస్తారు. అంటే ఇది లీగల్గా నడిపించుకుంటున్నారు వాళ్ళు. అంటే పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలియదని కాదు, పాకిస్తాన్ ప్రభుత్వానికి జైషే మహమ్మద్ ఎక్కడుంది, ఇంకో రకమైనటువంటి అన్నీ ఎక్కడున్నాయి అన్నీ తెలుసు. కానీ ప్రభుత్వమే కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలో దాపురించినప్పుడు ఖచ్చితంగా ఇంటర్నేషనల్ సమాజం, ఒక భారతదేశమే కాదు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్స్లో దాడులు జరుగుతున్నాయి, మళ్ళీ లండన్లో దాడులు జరిగాయి, అమెరికాలో దాడులు జరిగాయి, ఈవెన్ చిన్న కంట్రీస్లో అంటే మొన్నటి వరకు కూడా ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఎక్కడంటే మనకు మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికన్ ఫోర్స్ అంతా ఉండేది, అక్కడ ఫైట్ నడిచేది, ఈ ఉగ్రవాదులందరూ దానివైపే కాన్సన్ట్రేషన్ ఉండేది. ఇప్పుడు అక్కడి నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమెరికా సైన్యాలు వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా భారతదేశం మీద పెట్టారు. ఎందుకంటే భారతదేశం అనేది ఒక ఉపఖండంలో ఒక ప్రధానమైనటువంటి దేశంగా, ఆర్థికపరమైనటువంటి దేశంగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో దీన్ని ఎట్లయినా స్ట్రెంగ్త్ వీక్ చేయాలి. ఒకవైపు ఇప్పుడు మనకు ఒక ప్రధానమైన అడ్డంకి చైనా కూడా ఉంది. ఈ చైనా పాకిస్తాన్ కలిసి ఆడుతున్నటువంటి, కానీ ఈరోజు ఈ రకమైనటువంటి చర్యలు చేసిన తర్వాత ఒక చైనా కూడా 2 అడుగులు వెనుకకు వేసి పాకిస్తాన్ కూడా హెచ్చరించడం జరిగింది. చూద్దాం, అమెరికా కూడా హెచ్చరించడం జరిగింది. అమెరికా అంటే ఎలాగో ఇప్పుడు వాళ్ళ ఆ టవర్స్ కూలిపోయిన తర్వాత, అటమాబాద్లో ఒసామా బిన్ లాడెన్ని చంపిన తర్వాత వాళ్ళు కూడా ఒక స్థిరమైనటువంటి అభిప్రాయానికి వచ్చి పాకిస్తాన్ ఉగ్రవాదంగా స్థావరంగా పనిచేస్తుందని. సరే ఏదేమైనా వాళ్ళ మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 72 గంటలు చాలా కీలకమైన సమయం, 72 గంటల తర్వాత ఆలోచిద్దాం, యుద్ధమా శాంతి అని చూద్దాం. 72 గంటలు కాదు 36 గంటలే మనం సమయం ఇద్దాం. మనతో యుద్ధం వస్తే ఎలా ఉంటుందో ఒకసారి రుచి చూపిస్తే మంచిదని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే యాక్చువల్గా ఇంతకుముందు కూడా 3 సార్లు యుద్ధం చేసిండ్రు, 3 సార్లు ఓటమి పాలయ్యారు. అంటే ప్రత్యక్ష యుద్ధంలో ఎప్పుడు కూడా గెలిచిన పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సుధీర్ రెడ్డి గారు స్టూడియోకి వచ్చి. యుద్ధం రావద్దని కోరుకుందాం. అంటే భారతదేశం కూడా యుద్ధానికి ఎప్పుడు సిద్ధంగా లేదు. పాకిస్తాన్ ప్రజలపైన దాడులు చేయాలని భారత్ ఉద్దేశం కాదు, కేవలం ఉగ్రమూకల్ని ఉగ్ర దాడుల్ని ఖండించడం వరకే భారత్ చేసిన పని. అయితే పాకిస్తాన్ ప్రాక్సీ వారు నడుపుతూ అంటే టెన్షన్ క్రియేట్ చేస్తుంది. టెన్షన్ తగ్గాలని కోరుకుందాం. ఇది V3 పేపర్ ముచ్చట కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.